శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 7వ తేదీ 1వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, అష్టమి తిథి, సాయంకాలం 4:33 వరకు, తదుపరి నవమి. రేవతి నక్షత్రం సాయంత్రం 6:23 వరకు, తదుపరి అశ్విని నక్షత్రం. శివం యోగం రాత్రి 12:07 వరకు, తదుపరి సిద్ధం యోగం. భవకరణం సాయంత్రం 4:33 వరకు, తదుపరి బాలవకరణం. అమృత ఘడియలు సాయంకాలం 4:08 నుండి 5:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:58 నుండి 9:43 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:03 నుండి 11:54 వరకు. నేటి వర్జ్యం ఉదయం 7:12 నుండి 8:41 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాోపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు మంగళవారం అష్టమి కలిసి రావడం చాలా విశేషం. అష్టమి కాలభైరవుడి యొక్క ఆవిర్భావ తిథి అయితే ఇటువంటి ఈ అష్టమి నాడు కాలభైరవ ఆరాధన చేయడం చాలా విశేషం. ముఖ్యంగా కాలభైరవుడి యొక్క ఆరాధన, కాలభైరవ స్తోత్ర పారాయణ వల్ల మనకి కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే, మనకి దీర్ఘకాలిక రుణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి ఈ కాలభైరవ ఆరాధన చాలా విశేషంగా చెప్పబడుతుంది. అందులో భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు, అట్లనే కోర్టు వ్యవహారాలు, శత్రుబాధలు, ఇవన్నీ కూడా కాలభైరవ ఆరాధన వల్ల మనకి తప్పకుండా వాటి నుండి మనకి విముక్తి లభిస్తుంది. అలాగే దీర్ఘకాలికంగా సొంత ఇల్లు కొనుక్కోవాలి అనేటటువంటి సంకల్పం ఉన్నటువంటి వాళ్ళు, స్థలాలు కొనుక్కోవాలి అనేటటువంటి సంకల్పం ఉన్నటువంటి వాళ్ళు కూడా కాలభైరవాష్టక పారాయణ ఈనాడు విశేషంగా చేసి, శివాలయంలో ఉన్నటువంటి కాలభైరవుడికి మినపగారెలను నివేదన చేయటం, అట్లాగే మినపగారెలను దండగా గుచ్చి కాలభైరవుడి మెడలో వేయటం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సంప్రదాయంగా మనకి ఉపాసనలో చెప్పబడుతుంది. అట్లాగే దేవాలయానికి వెళ్ళలేనటువంటి వాళ్ళు, దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ కాలభైరవ అష్టకం పారాయణ చేసి, కాలభైరవ అర్చన ఇతోధికంగా గృహంలోనే చేసిన తరువాత ఏదైనా పదార్థాన్ని మన ఇంటి ముందు ఉండేటటువంటి శునకాలకు కనుక సమర్పించినట్లయితే కాలభైరవ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అని శాస్త్రవచనం. ఎందుకంటే మనకి సంప్రదాయంలో ఒక విధానం ఉన్నది. ఏ దేవతనైనా సరే ఆరాధించేటప్పుడు ఆ దేవతకు సంబంధించినటువంటి వాళ్ళు వహించేటటువంటి ఆ వాహనం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి ఆరాధన, ఆ యొక్క జీవుల ప్రీతి కలిగేటట్లుగా మనం ప్రవర్తించినప్పటికీ కూడా ఆ దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని శాస్త్రవచనం కనుక, కాలభైరవుడు యొక్క వాహనం శునకం కనుక అటువంటి శునకానికి ఆహార సమర్పణ చేసినా కూడా కాలభైరవుడు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. కాలభైరవుడు అంటే సాక్షాత్తు శివస్వరూపమే. ఈశ్వరుడి యొక్క క్రోధం నుండి ఆవిర్భవించినటువంటి వాడు కాలభైరవుడు. సమస్త భయాలను పోగొట్టి అభయాన్నిచ్చేటటువంటి స్వరూపం. సమస్త భూత బాధల నుండి కూడా కాలభైరవుడు యొక్క అనుగ్రహం ఉంటే మనకి విముక్తి లభిస్తుంది. అటువంటి ఆ దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం అంటే దేవతల చక్రవర్తి అయినటువంటి ఇంద్రుడి చేత నిరంతరం ఆరాధింపబడేటటువంటి కాలభైరవుడి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండి సమస్త ఈతి బాధలు, భయాలు తొలగిపోవాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం కారణంగా సకల శుభాలు నెరవేరబోతున్నాయో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే కార్యక్రమాలన్నీ సఫలవంతం అవుతాయో, ఏ సంఖ్య ఏ రాశి వారికి అదృష్ట సంఖ్య అనేటికి పరిణమించబోతుందో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్ణమవుతాయో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకోబోతారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ అష్టమి, మంగళవారం, నక్షత్రం రేవతి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభ రాశిలో గురుడు వక్రీకరించున్నాడు, కర్కాటకంలో కుజుడు వక్రీకరించున్నాడు,
కన్యలో కేతు ఉన్నాడు, ధనుస్సులో రవి బుధులు ఉంటే, కుంభంలో శని శుక్రులు ఉంటే, మీనంలో రాహు చంద్రుడు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలని తెలుసుకుందాం క్రమంగా. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఏ పనిని ప్రారంభించినప్పటికీ కూడా అది ఫలవంతం కాదు. పెట్టుబడిని పెట్టబోయినప్పటికీ కూడా చిట్ట చివరి క్షణంలో ఆ పెట్టుబడిని పెట్టడాన్ని మానుకునే అవకాశం గోచరిస్తోంది. ఆప్తులు, బంధు జనులు, అలాగే మిత్రులైనటువంటి వారు కూడా తాత్కాలికమైనటువంటి ఈర్ష్యాభావంతో ఉండే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి కొద్ది జాగ్రత్తగా వ్యవహరించడం అత్యవసరం. వృత్తిని మార్చాలని, వ్యాపార స్థలాన్ని అభివృద్ధి చేయాలని అనుకునే ఆలోచనని ఈ రోజుకి వాయిదా వేసుకోవడం ఎంతైనా అవసరం. పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో తాత్కాలికంగా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆచి తూచి మాట్లాడడం లేదా మౌనంగా ఉండడం, మాట్లాడే అవకాశం లేకుండా ఉండేలా తప్పించుకోవడం ఎంతైనా అవసరం. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక ఉంటుంది, ఆర్థిక లాభం కలగచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే రోజంతా కూడా బంధువులు, మిత్రులు, ఆప్తులు, అలాగే ఇంకా ఇంటికి వచ్చినటువంటి ముఖ్యులైనటువంటి వారితో సమయం పూర్తిగా వ్యర్థమయ్యే అవకాశం గోచరిస్తోంది. వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం అనేకమైనటువంటి మార్గాల్ని అన్వేషిస్తారు, కానీ ఏదీ అనుకూలించే అవకాశం ఉండకపోవచ్చు. దూరభార ప్రయాణాలని పూర్తిగా మానుకోవడం చాలా మంచిది. వాతావరణ అననుకూల పరిస్థితుల కారణంగా ఈ రాశిలో వారికి అనారోగ్యం మరింత పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఈ రోజున ఇంతకుముందు ఏవైనా శస్త్రచికిత్సలని కానీ చేయించుకున్నటువంటి వృద్ధులు, అనారోగ్యవంతులు ఉన్నట్లయితే ఇంట్లో ఆ శస్త్రచికిత్సల్ని పునఃపరీక్ష చేయించుకోవడం ఏ స్థాయిలో ఉందో అనే విశేషాన్ని మధ్యమమైన వైద్య పరీక్షల ద్వారా అత్యవసరం. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు భక్తాంజనేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండ్ల నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడే అవకాశం ఉంది, ఆర్థిక లాభం కలగచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సకుటుంబంగా మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. శారీరకమైనటువంటి ఆ అనారోగ్య స్థితిలో ముఖ్యంగా శ్వాసకోశానికి సంబంధించినటువంటి అనారోగ్యం, కంఠానికి, నడుముకి, మడమలకు సంబంధించినటువంటి కీళ్ల నొప్పులు వంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. జీర్ణాశయానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా, అనారోగ్యము లేకుండా ఉండేలా ఆహార విహారాల్లో తగినటువంటి జాగ్రత్తల్ని పాటించడం అవసరం. దూరభార ప్రయాణాలు చేసేటువంటి సందర్భంలో పూర్తిగా నిషేధం విధించుకోవడం ఉత్తమం. ఉద్యోగపరంగా చేయవలసి వచ్చినప్పటికీ కూడా దాన్ని నిర్మోగమాటంగా కాదు అని చెప్పడం అవసరం తప్ప మొగమాటం మీద ప్రయాణించడం వల్ల అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు దాసాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య సంసిద్ధితో పాటు భూ లాభానికి అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగానూ శారీరకంగానూ కూడా ఉత్సాహంగా ఉండగలుగుతారు. అయితే ఆరోగ్యంలో జీర్ణాశయానికి సంబంధించినటువంటి అనారోగ్యం కనిపించేటటువంటి కారణంగా ఆహార విహారాల్లో తగినటువంటి నియంత్రణని పాటించడం అత్యవసరం. వచ్చినటువంటి వ్యాధి పెరగకుండా ఉండేందుకోసమని నెలకొక్క మారు తాత్కాలికమైన వైద్య పరీక్షల్ని చేయించుకోవడం శ్రేయస్కరం. కుటుంబంలో ఉండేటటువంటి అందరికీ ఏకవాక్యత సాధింపబడాలనే ఊహతో
నిరంతరం వాళ్ళతో సుహృద్భావపూర్వకంగా మాట్లాడుతూ ఉండడం అత్యవసరం. విశేషమైనటువంటి ఉద్యోగాన్ని చేస్తూ పెద్దదైనటువంటి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు అని అనుకోవడం కంటే కూడా సకాలంలో నిద్ర భోజనాలు ఉన్నాయా లేదా అని పరీక్షిస్తూ ఉండడం ఈ రాశివారి విషయంలో తల్లిదండ్రులకి అత్యవసరం. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశివారు అభయాంజనేయ స్వామి వారిని పూజించి నేరేడు బండలు నైవేద్యంగా సమర్పించినట్లయితే గృహంలో వివాహాది శుభకార్యాలు అనుకూలంగా కలిగే అవకాశం ఉంది. నిరుతిథి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మాటకు మాట వచ్చే అవకాశం ఉంది కాబట్టి పై అధికారులకి దూరంగా ఉండడం, వారి కంట పడకుండా ఉద్యోగ విధులను నిర్వహించుకోవడం అవసరం. ఉద్యోగస్తుల పక్షం నుండి ఏదైనా పెద్దదైన పదవి అంటే కార్యదర్శి, అధ్యక్షుడు మొదలైన పదవులు ఏవైనా ఉన్నట్లయితే వాటికి రాజీనామా చేయడం, ఏ విధమైన సంఘాన్ని గురించినటువంటి పోరాటాలను చేయడం ఏమాత్రమూ సరికాదు ఈ రాశి వారికి ఈ రోజున. ముఖ్యంగా సకాల భోజనాన్ని, సకాల నిద్రని పాటించడం ఆరోగ్యరీత్యా అత్యవసరం. చర్మానికి సంబంధించిన వ్యాధి దొద్దుర్లు కానీ, పొక్కులు కానీ, మచ్చలు కానీ ఇంకేవైనా కానీ ఉన్నట్లయితే వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవడం శ్రేయస్కరం. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు ప్రసన్నాంజనేయ స్వామి వారిని తమలపాకులతో అర్చించినట్లయితే న్యాయస్థానంలో విజయ సంసిద్ధితో పాటు ఆర్థిక లాభం కూడా ఉండే అవకాశం ఉంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా ఉత్సాహంగా కూడా ఉంటారు. ఆర్థికమైనటువంటి లాభం బాగా కలిగినటువంటి కారణంగా పెట్టుబడిని ఎక్కడో చోట పెట్టాలనే ఆలోచనతో సరైనటువంటి సంస్థలోనే పెట్టుబడిని పెట్టగలుగుతారు. పెట్టుబడి పెట్టడం కోసమని ఆ రంగంలో నిపుణులైనటువంటి వారిని సంప్రదిస్తారు. అంతేకాక వారి సూచనల్ని తీసుకుని మరి ఇద్దరిని కూడా ప్రోత్సహించి సంస్థలో పెట్టుబడి పెట్టే తీరుగా తమ బంధు జనంలో ఉన్నటువంటి వారికి ప్రోత్సాహాన్ని కూడా ఇస్తారు. ముఖ్యంగా కళాకారులైనటువంటి వారికి, అలాగే ఇతరమైనటువంటి వృత్తుల్లో నైపుణ్యాన్ని పొందినటువంటి వారికి మంచి సదస్సుల్లో పాల్గొనేటువంటి అవకాశం లభించవచ్చు. వాణిజ్యాన్ని చేస్తూ ఉండేటువంటి వారికి మాత్రం మధ్యమైనటువంటి ఆదాయం లభిస్తూ ఉంటుంది. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని వెన్నని స్వయంగా ఆయన నిండుగా పూసి అభిషేకించినట్లయితే ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే మొగమాటం లేకుండా మాట్లాడేటువంటి కారణంగా ఉండేటటువంటి వ్యక్తులందరితోనూ తాత్కాలిక విరోధభావం ఏర్పడవచ్చు. ముఖ్యంగా పై అధికారులతో మాట వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏమాత్రం వెనుకాడకుండా, సంకోచించకుండా మాట్లాడుతూ ఉండేటటువంటి కారణంగా ఇబ్బంది కలిగే అవకాశం దగ్గరలో పొంచి ఉన్నట్టుగా భావించవచ్చు. శారీరకమైనటువంటి ఆరోగ్యం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఒకరితో విరోధం వచ్చే అవకాశం కూడా గోచరించవచ్చు. ఆర్థికమైనటువంటి అననుకూలతతో పాటు వాతావరణ అననుకూలత కూడా తోడయ్యేటటువంటి కారణంగా ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించే అవకాశం ఉండొచ్చు. మంగళవారం సందర్భంగా తులారాశి వారు విజయాంజనేయ స్వామి వారిని పూజించి పనసతనుల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే వివాహాది శుభకార్యాలు అనుకూలించే అవకాశం విశేషంగా గోచరిస్తోంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చాలా ఉత్సాహంగా ఉంటారు. అనుకున్నటువంటి గృహప్రవేశము, అలాగే వాణిజ్య సంస్థ ప్రారంభము లేక వివాహము ముహూర్తాలు లేనటువంటి కారణంగా వాయిదా పడే అవకాశం ఉన్న కారణంగా తీవ్రమైనటువంటి నిరుత్సాహానికి గురి కావచ్చు. సరైనటువంటి ముహూర్తాన్ని గురించినటువంటి నిర్ణయం ఏమాత్రము దొరకని పక్షంలో ఏ విధమైన ముహూర్తము లేకుండా అయినా సరే ముందుకు సాగిపోయేటటువంటి బలమైన పట్టుదల భావం వీరికి గోచరించవచ్చు. అది సరికాదు.
ముఖ్యంగా తల్లిదండ్రులతోనూ ఆప్తులైన బంధుజనంతోనూ విరోధించడం ఏమాత్రం సరికాదనే యథార్థాన్ని గుర్తించగలగాలి. తాము స్థాపించినటువంటి సంస్థలో చక్కనైనటువంటి నడవడికతో వ్యాపారం అభివృద్ధి చెందుతున్న కారణంగా తాత్కాలిక అహంకార భావం ఏర్పడే అవకాశం బలంగా గోచరిస్తోంది. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు బడబానల వీరాంజనేయ స్వామి వారిని పూజించి బెల్లం ముక్కలు నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే పట్టుదల భావం తగ్గేటటువంటి విధంతో ఏమాత్రం ఉండరు. తల్లిదండ్రుల్లో ఒకరి యొక్క ప్రోత్సాహం కారణంగా ఎవరిని లెక్క చేయకుండా ఉండే మనస్తత్వం ఏర్పడవచ్చు. విపరీతమైనటువంటి దూరభార ప్రయాణాన్ని ఈ మధ్య చేసి ఉన్నటువంటి కారణంగా శారీరకమైన అనారోగ్యం మరింత పెరిగే అవకాశం ఉండొచ్చు. తాత్కాలికంగా మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం శ్రేయస్కరం. అలాగే పెట్టినటువంటి పెట్టుబడుల గురించినటువంటి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటూ మరింత పెరుగుతుందనే ఆలోచనతో అదే సంస్థలో ఉంచివేయడం అంత మంచిది కాకపోవచ్చు. ఆర్థికమైనటువంటి స్థితి మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆలోచన ఆదాయం కూడా మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా ఉండకపోవచ్చు. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు ధ్యానాంజనేయ స్వామి వారిని పూజించి శరక ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కోపం అదుపులో ఉండడమే కాకుండా అపరిష్కృత సమస్యలన్నీ పరిష్కరింపబడి ఆర్థికమైన వసతి కలగచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో పరస్పర సహకార భావం పెరుగుతుంది. కుటుంబంలో ఉండే సంతానం అందరూ కూడా అనుకూలిస్తారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యతాభావం మరింతగా పెరుగుతుంది. అయితే శారీరకమైనటువంటి అనారోగ్యం మాత్రం ఈ రాశి వారికి లోపించే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా ఏవైనా వ్యసనాలు కానీ ఉన్నట్లయితే వెంటనే వాటిని విడిచివేయడం శ్రేయస్కరం. లేని పక్షంలో సంపాదించిన ఆదాయంలో ఎక్కువ మొత్తం ఖర్చు అయ్యే అవకాశం ఉండొచ్చు. తాము ఆర్జించినటువంటి భూముల్ని అలాగే పొలాల్ని అదే తీరుగా గృహాల్ని ఆదాయాలు వాటి నుండి లేకపోయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండడం అత్యవసరం. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు రామాంజనేయ స్వామి వారిని పూజించి ఆవునేతి దీపాలతో ఆయన్ని సంపూర్ణంగా సంతృప్తిపరచగలిగినట్లయితే తొందరపాటుతనం తగ్గుతుంది. నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించగలుగుతారు. ఆర్థికమైనటువంటి ఆదాయ మార్గం కోసం ప్రయత్నాలను చేస్తారు. ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా ఎవరికి రుణాన్ని ఇప్పించి ఆ రుణ భారాన్ని తమ మీద మాట మాత్రంగా కూడా వేసుకోవడానికి ఇష్టపడరు. కుటుంబంలో ఉండేటటువంటి అన్నదమ్ములు అప్పచెల్లెలు కూడా అనుకూలించేటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. అనవసరమైనటువంటి నింద ఏమాత్రమూ రాకుండా ఉండేలా తగినటువంటి జాగ్రత్తను తీసుకుంటూ ఉండడం, ఒకరి పరోక్షంలో వారి గురించి మాట్లాడుతూ ఉండడం పూర్తిగా నిషేధించుకోగలగాలి. ఆర్థికపరమైనటువంటి ఆదాయం చక్కగా ఉన్నప్పటికీ కూడా ఇంతకుముందు తీసుకున్నటువంటి రుణాలని తీర్చడం కోసమని ఈ సొమ్ము వినియోగింపబడేటువంటి కారణంగా ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు ఈ రోజున ఈ రాశి వారికి. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు ధర్మాంజనేయ స్వామి వారిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్టయితే శత్రుదృష్టి పూర్తిగా తొలగడమే కాకుండా వ్యాపారంలో ఆకస్మిక శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో తాత్కాలికమైనటువంటి వ్యగ్రత అంటే ఆందోళన ఏర్పడే అవకాశం ఉంది. తల్లిదండ్రుల మధ్యలో తాత్కాలికమైన విరోధభావం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరో ఒకరు సర్దుకుపోయేలాగా సంతానం వారికి నచ్చజెప్పడం అత్యవసరం. కుటుంబంలో అవివాహితులకి చేయవలసిన వివాహ విషయంలో సంపూర్ణమైనటువంటి ఏకాభిప్రాయం కుదిరే అవకాశం ఉండకపోవచ్చు.
ఆర్థికమైనటువంటి భారం అని అనుకోకుండా వివాహానికి కుటుంబం మొత్తం సిద్ధపడ్డప్పటికీ కూడా ఆ వరునికో వధువుకో ఉండేటటువంటి విధానాలను బట్టి వ్యతిరేకించేటువంటి ఆలోచన కలగచ్చు. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు వాలాంజనేయ స్వామి వారి ఆ వాలానికి పూజ చేసి ఆయనకు పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల విషయాల్లోనూ విఘ్నాలు తొలగిపోతాయి. అంతేకాక ఉద్యోగ భద్రత కూడా సిద్ధించే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆ ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి హృదయపూర్వకంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఆంగ్ల నూతన సంవత్సరం 2025లో అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవాలంటే కన్యారాశి వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. 2025లో మార్చి 29వ తేదీ వరకు కన్యారాశి వాళ్ళకి శని బలం అనేటటువంటిది అద్భుతంగా ఉంది. అయితే మార్చి 30వ తేదీ నుంచి శని సంచారంలో మార్పు జరిగిన తర్వాత కన్యారాశి వాళ్ళకి శని బలం తగ్గిపోతుంది. కాబట్టి మార్చి 30వ తేదీ నుంచి కన్యారాశి వాళ్ళు శని బలాన్ని పెంపొందింపజేసుకోవాలంటే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి శనివారం పూట తులసి మాలికను సమర్పించాలి. తులసి దళాలతో వెంకటేశ్వర స్వామికి శనివారం పూట అర్చన చేయించుకోవాలి. ఇలా కనీసం 7 శనివారాలు చేస్తే కన్యారాశి వాళ్ళకి మార్చి 30 నుంచి శని బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే శనివారం పూట వీలైనప్పుడల్లా కేజింబావు నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వటం ద్వారా కూడా కన్యారాశి వాళ్ళు మార్చి 30 తర్వాత నుంచి శని బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే కన్యారాశి వాళ్ళకి మే నెల 14వ తేదీ వరకు గురుబలం చాలా అద్భుతంగా ఉంది. అయితే మే 15 గురువు సంచారంలో మార్పు జరుగుతోంది. గురువు సంచారంలో మార్పు వల్ల కన్యారాశి వాళ్ళకి మే 15 నుంచి గురుబలం తగ్గుతోంది. గురుబలం తగ్గటం వల్ల వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ధనపరంగా కొద్దిగా ఖర్చులు పెరగటం ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మే 15 నుంచి గురుబలాన్ని పెంపొందింపజేసుకోవాలంటే కన్యారాశి వాళ్ళు గురువారం పూట దత్తాత్రేయుడి ఆలయ దర్శనం చేసుకోవాలి. దత్తాత్రేయుడి విగ్రహానికి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండను అలంకరించాలి. వీలైనప్పుడల్లా గురువారం పూట నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే ప్రతి గురువారము కూడా తడి పసుపు లేదా తడి గంధము నుదుటన బొట్టులాగా ధారణ చేయటం, స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలుపుకొని స్నానం చేయటం ద్వారా మే 15 నుంచి సంవత్సరం మొత్తం కన్యారాశి వాళ్ళు గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అయితే కన్యారాశి వాళ్ళకి మే 18వ తేదీ వరకు రాహుకేతువుల బలంలో ఇబ్బంది ఉంది. మే 18వ తేదీ వరకు రాహుకేతువుల బలం లేదు. మే 18వ తేదీ నుంచి రాహుకేతువుల సంచారంలో మార్పు జరిగిన తర్వాత రాహువు విశేషంగా యోగిస్తున్నాడు. దానివల్ల కార్యసిద్ధి సులభంగా ఏర్పడుతుంది. అయితే మే 18 వరకు రాహుకేతు దోషాలు తొలగింపజేసుకోవాలంటే మంగళవారం పూట దేవాలయంలో ఉన్నటువంటి జంటనాగుల విగ్రహాలకు పాలు పోసి పసుపు కుంకుమ చల్లి ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క ఉంచి జంటనాగుల విగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేసినట్లయితే రాహుకేతువుల బలం పెరుగుతుంది. మే 18 నుంచి రాహువు విశేషంగా యోగించినప్పటికీ కేతు బలం తక్కువగా ఉంది. కాబట్టి మే 18 తర్వాత కేతు బలం పెంపొందింపజేసుకొని వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవాలంటే సకల దేవతా స్వరూపమైన గోమాతకు మే 18 తర్వాత నుంచి కన్యారాశి వాళ్ళు నానబెట్టిన ఉలవలు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. ఈ పరిహారాలు పాటించుకున్నట్లయితే 2025 సంవత్సరం మొత్తం కన్యారాశి వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు, గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే 2025 సంవత్సరంలో అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే గ్రహదోషాలని తొలగింపజేసుకోవాలంటే తులారాశి వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.